హల్లెలూయా. ఇక సంతానము కలగదు, ఆశ లేదనకన స్థితిలో అబ్రహామును దేవుడు జనములకు తండ్రిగా మార్చాడు. ఓ దైవజనుడు ఆ విషయాన్ని పాటలు ఎలా రాశాడంటే, మృత తుల్యుడునకు నన్ను జనములకు తండ్రిగా చేశా. దేవునికి ఇస్తూ అంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. తండ్రి అనిపించుకునే స్థాయికి నాకు లేదు అనుకునేవాడిని జనములకు తండ్రిగా చేసి పడేశాడు. ఇది నీ ప్రేమకే సాధ్యము. అది పాడుకోవటం తప్ప ఇక మనం ఏం చేయలేము. స్తోత్రం చెప్పండి. పోనీ ఇప్పుడు లేటెస్ట్ పాట ఏమైనా చేయగలమని పాడాలి. మొత్తానికైతే సబ్జెక్ట్ అది. ఇది నీకెందుకు వర్కౌట్ అవుతుంది బిడ్డ? ఎందుకు దిగులు పడుతున్నావు? నీ దేవుడు గొప్ప దేవుడు. నువ్వు నిరసించావు, నువ్వు బలహీనపడ్డావు, నీ కుటుంబం కూలిపోయింది, దుఃఖంలో మునిగిపోయావు, కానీ నీ దేవుడు కూలిపోలేదు. ఆయన గురించి అపోస్తులు 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగంలో, పరిశుద్ధుడు కుళ్ళు పట్టడో, మరణం ఆయన్ని బందీ ఉంచిన సాధ్యమో, డెత్ కెనాట్ హోల్డ్ హిమ్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునగా. ఓరి నాయన, సమాధి గుండెలు చీల్చుకొని బయటకు వచ్చిన పునరుద్ధరణుడు మాట్లాడుతున్నాడు. ఆ కోరలైన నిరీక్షణ ద్వారంగా మారుస్తాను. పతనమైపోయిన, నిరాకారమైపోయిన, శూన్యమైపోయిన భూమిని పునరుత్పత్తి సామర్థ్యానికి పెంచాను. దేవుడి మాత్రమే చేయగలిగే కార్యాలు చేసే శక్తి నింపేశాను. ఇది నీ పర్సనల్ లైఫ్కి అప్లై అవ్వదా? నీ కుటుంబ జీవితానికి అవదా? నీ వ్యాపారానికి అవదా? నీ బిడ్డలకు అవదా? నీ ఆత్మీయ జీవితానికి అవదా? నీ సేవకు అవదా? దేవుని పరిధి ఇంతే నూగిస్తున్నావా అమ్మాయి కూడా? అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన మహాదేవుడు.